తన గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్న ఈ బాయ్ ఫ్రెండ్కి ఫైనల్గా ఏం జరిగిందో వినండి. శంకర్ అనే వ్యక్తి చాలా రోజులుగా రియా అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఇది తెలుసుకున్న రియా కూడా శంకర్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా రియా బర్త్డే రోజు శంకర్ రియా కళ్ళకు గంతలు కట్టి కార్లో ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఒక బోట్ని తీసుకొని నడి సముద్రంలోకి వస్తాడు. ఆ తర్వాత శంకర్ రియా కళ్ళ గంతలను ఓపెన్ చేస్తాడు. రియా చుట్టూ ఉన్న నీళ్ళను చూసి భయపడి శంకర్తో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగింది. దానికి శంకర్ ఈ ప్లేస్లో చాలా అద్భుతమైన చేపలు ఉంటాయి, నీకు నచ్చుతుంది అని చెప్తాడు. కానీ రియా నాకు నీళ్ళంటే చాలా భయం, వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో అంటుంది. శంకర్ కూడా సరే ఎందుకులే అని తిరిగి వెళ్ళిపోదామని బోట్ని స్పీడ్గా తిప్పుతాడు. కానీ ఆ స్పీడ్కి రియా నీళ్ళలో పడిపోతుంది. శంకర్ వెంటనే తనని కాపాడదామని నీళ్ళలో దూకుతాడు. కానీ నీటి లోపల రియా చర్మం అనేది వింత వింతగా మారి ఒక రూపానికి వస్తుంది. ఆ రూపాన్ని చూసిన శంకర్కి పెద్ద షాక్. ఎందుకంటే శంకర్ ఇన్ని రోజులుగా ప్రేమించింది ఒక అమ్మాయిని కాదు, అమ్మాయిగా మారి ఉన్న ఒక మాస్టర్ మిరమైడ్ని.